శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మన రీసెంట్ గా గుంటూరు జిల్లాలోని ఒక ఏరియాలో సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం అనేది పెట్టారు. అయితే ఆ విగ్రహ రూపం అనేది శ్రీకృష్ణుడి వేషధారణలో ఉంది, దాన్ని పెట్టకూడదని చెప్పి బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కానీ ముఖ్యంగా యాదవ కులస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యతిరేకించి దాని మీద కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ విగ్రహం తీసేసారు. ఇప్పుడు దాని గురించి మీరేం చెప్తారు? ఎంతవరకు కరెక్ట్ అంటారు సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం అనేది ఇలా కృష్ణుడి రూపంలో ఉంది పెట్టడం అనేది? వాస్తవానికి ఎవరైతే ఎన్టీఆర్ గారి అభిమానులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ గారు అంటే చాలా అమితమైన ప్రేమ ఉంది. సో ప్రేమ ఏంటంటే అంటే శృతి మించద్దు, ఎన్టీఆర్ని ఎన్టీఆర్ లాగానే భావించి అంటే దేవుడి కంటే ఎక్కువగా ఇంకా ఆరాధించినప్పటికీ వాళ్ళ మనసులోనే ఉంచుకోవాలి ప్రేమ అనేది. మరి ఎందుకంటే ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉండకూడదు. ఎందుకంటే కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉంటుంది, లేదంటే కొంతమంది మనోభావాలను కించపరిచేలా ఉంటుంది. ఎందుకంటే యాదవ్ కుల బిడ్డలు ఏంటంటే అంటే వాళ్ళకు కులదైవమైన కృష్ణుడు ఈ రూపాన్ని ఇట్లా వీళ్ళు కించపరుస్తున్నట్టుగా వాళ్ళు కొంతమంది భావిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా మనోభావాలందరినీ కూడా మనం ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. సో ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు గతంలో ఖమ్మం జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది. సో అక్కడ కూడా ఇలాంటి విగ్రహాన్ని అనేది తొలగించడం జరిగింది, పెట్టనివ్వలేదు. సో ఏదేమైనప్పటికీ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఒకటి, మీరు ప్రేమించే నటుడు కానివ్వండి, హీరో కానివ్వండి, నేను రాజకీయ నాయకుడు అభిమానుడు కానీ ఎవరినైనా కూడా మీరు ఇతరులకు ఇబ్బంది కలిగకుండా చూడండి. అంటే ఈ విగ్రహ ఆవిష్కరణకి ముఖ్యంగా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు కానీ, హోంమంత్రి అనిత గారు కానీ గుంటూరు జిల్లాలో ఉన్న నాయకులందరినీ కూడా పిలిచి చాలా గ్రాండ్ గా కూడా చేద్దాం అనుకున్నారు. కానీ ఏదైతే ఈ కృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహం అనేది కొంత వివాదాస్పదంగా మారిందో ఆటోమేటిక్ గా ఇదంతా కూడా క్యాన్సిల్ చేసి సైలెంట్ గా దీన్ని ఆవిష్కరణ చేశారని చెప్పి బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు చెప్తున్నారు. అంటే ఇలాంటి విగ్రహాలు ఎంత పెట్టడం ఎంతవరకు కరెక్ట్, మళ్ళీ దాని మీద ఎంత గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటే అండి, మేము అదే చెప్తున్నాను. ఇప్పటికి కూడా అభిమానించడంలో తప్పులేదు, కానీ ఇలాంటివి పెట్టే ముందు ఒకటికి 4 సార్లు ఆలోచించుకొని పెడితే అయిపోద్ది. ఎందుకంటే ఇతరుల మనోభావాలను కించపరచకుండా, అదేవిధంగా ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండకూడదు అనేది ముఖ్యంగా అందరూ అంటే ప్రజల తరపు నుండి కూడా ఉన్న ఒక క్వశ్చన్ మార్క్. ఇది ఏంటంటే దీన్ని ప్రభుత్వాలు కూడా కొంచెం వరకు పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇలాంటి విగ్రహాలకు అనుమతి అంటే ఉంటుంది కదా, పోలీస్ స్టేషన్లో కానీ కొంతవరకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు వాటికి అనుమతులు అనేది ఇవ్వకుంటే బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నట్టు హోంమంత్రి అనిత గారు కానీ లేదంటే కేంద్ర మంత్రి కానీ ఎవరు కూడా ఇప్పుడు ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాల పనితీరు అనేది ఏముండదండి. అంటే అధికారుల ఇలా ప్రమేయం ఏముండదు. ముఖ్యంగా ఇది ఏంటంటే అభిమానులు లేదంటే వాళ్ళ ఏదైతే కమ్యూనిటీ వాళ్ళు కానివ్వండి, లేదంటే అలాంటి వాళ్ళు విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. అంటే చాలా మంది ఏం చెప్తారంటే బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు కానీ యాదవ్ కులస్తులు కానీ ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలని ఇది చేశారని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నిజంగా వాళ్ళే చేశారా, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ గా లోకల్ నాయకులు తెలిసి తప్పంటారా? లోకల్ నాయకులకు అసలు ఇలాంటి విగ్రహంలో ఏర్పాట్లు అసలు ప్రమేయం ఉండదండి, కేవలం అభిమానులు ప్రమేయం ఉంటుంది. ఇంకోటి మీరు అన్నట్టు కదా, రామచంద్ర యాదవ్ ఎవరండి? ఆయన ఒక పొలిటీషియన్ తప్పకుండా పొలిటికల్ కోణంలోనే చూస్తాడు. చంద్రబాబు నాయుడిని బదనం చేయాలని చూస్తాడు, లేదంటే జగన్ను బదనం చేయాలా, లేకుంటే ఇంకోరిని బదనం చేయాలా, ఆయనే పాపులారిటీ పెంచుకోవడానికి ఎవరినైనా బదనం చేయడానికి చూస్తాడు. సో ఇది పొలిటికల్ కోణంలో కాకుండా ఇది నార్మల్గా మనం సబ్జెక్ట్ వైజ్గా ఆలోచించుకొని అలాంటి విగ్రహాలు ఎక్కడ కూడా అనుమతి ఇవ్వద్దు అనేది అందరూ కూడా కోరుకుంటున్నారు. సో అలాంటి విగ్రహాలు తప్ప మిగిలిన అంటే దేవుని రూపంలో ఉన్న విగ్రహాలు తప్ప వేరే విగ్రహాలు అంతా ఎక్కడైనా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా చాలా చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. సో ఏర్పాటు చేయడంలో తప్పులేదు. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటంటే అసలు అంటే దేవుని రూపంలో ఉన్న మనుషులు విగ్రహాలను పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చట్టాలు అవన్నీ కూడా అధికరిస్తాయా? రాబోయే రోజులు వీటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాబోయే రోజులలో మీరు అన్నట్టు అంటే ఇంకా అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే చిన్నపిల్లలకు కూడా అసలు దేవుళ్ళ పట్ల కానీ సమాజం పట్ల కానీ అసలు సొసైటీ పట్ల అవగాహన లేకుండా ఉన్న పరిస్థితి. కేవలం ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా సెల్లులు చూస్తున్న పరిస్థితే. చూచూ టీవీ చూస్తున్నారు, లేదంటే ఇంకొక టీవీ. వాళ్ళందరూ చిన్నపిల్లలు కూడా సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యి ఇది అంటారు కదా, టిక్ టాక్ అని ఇన్స్టాగ్రామ్ రకరకాల వచ్చేసాయి. సో పిల్లలందరూ కూడా సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. అంటే బయట బాహ్య ప్రపంచం కూడా పిల్లలు కూడా తెలియడం లేదు. సో ఏందైతే అంటే పిల్లలు అంటే రేపటి భవిష్యత్తు ఏంటిది, అసలు ఎవరు ఇతను, ఏదో నీ చరిత్ర ఏంటిది అనేది చెప్పేలాగా ఉండాలి తప్పించి ఆయనను దేవునిలా చూపించే ప్రయత్నం మాత్రం చేయొద్దని నేను అంటున్నాను.
రైట్. ఒక విషయంలో ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ అభిప్రాయం? ఇప్పుడు దీని వెనకాల గవర్నమెంట్ హస్తం ఉందా లేదు? తప్పకుండా అండి, ఇలాంటి విషయాలలో గవర్నమెంట్ హస్తం అనేది ఉండదండి. ఏ నాయకుడి హస్తం కూడా ఉండదు. కేవలం ఇది అభిమానులు అంటేనే అతిగా ప్రేమ చూపిస్తారు. సో అందులో ఇది ఒకటి.